తల్లికి వందనం పథకం అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతికి వెళ్లే పిల్లలు మరియు 10వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్లో చేరే పిల్లలు పేర్లు ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 తారీఖు వరకు వీరి నమోదు ప్రక్రియ జరిగి 30వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్లకి జూలై 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి. ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదు, ఎందుకంటే వాళ్లు విద్య దీవెన పథకం కిందకి వస్తారు. తల్లికి వందనం పథకం 2025-26కు సంబంధించి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ పోర్టల్ WEA, WWDS, DA, WEDPS లాగిన్ నందు పొందుపరిచిన తుది అర్హులు మరియు అనర్హుల జాబితాను మోడిఫికేషన్ మదర్వైజ్ ఒక తల్లికు సంబంధించిన చిల్డ్రన్స్ వివరాలు అన్నీ ఒకే వరుసలో పొందుపరిచి అప్డేట్ చేయడం జరిగినది. కావున అందరూ కూడా తల్లికి వందనం 2025-26 పథకానికి సంబంధించిన ఖచ్చితంగా రివైజ్డ్ ఫైనల్ ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్టును డౌన్లోడ్ చేసుకొని సచివాలయం యందు డిస్ప్లే చేశారు, ఒక్కసారి చెక్ చేసుకోగలరు. 9th and 10th క్లాస్ SC విద్యార్థులకు మదర్ అకౌంట్కి NPCI చేయించవలను. ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ అకౌంట్కి NPCI చేయించవలను. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు నందు NPCI స్టేటస్ ఇనాక్టివ్గా ఉన్న లబ్ధిదారులు వెంటనే NPCI లింక్ చేయించుకోవాలని తెలియజేయగలరు, లేదా దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్లో పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ పోస్టల్ అకౌంట్కి డైరెక్ట్గా NPCI లింక్ అనేది ఉంటుంది. తల్లికి వందనం పథకమునకు సంబంధించిన షెడ్యూల్, అర్హులు మరియు అనర్హుల ప్రచురణ సచివాలయం 12.06/2025లో జాబితా చేయబడినది. ఆక్షేపణలు, అభిమానాలను స్వీకరించడం సచివాలయం వద్ద 12.06/2025 నుండి 20.06/2025 వరకు. ఫిర్యాదుల ధృవీకరణ మరియు అనుబంధ తయారీ అర్హత జాబితా 21.06/2025 నుండి 28.06/2000 వరకు. సచివాలయాలలో అర్హత గలిగిన 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ విద్యార్థుల జాబితాల ప్రచురణ 30.06/2025. అర్హత గలిగిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ 5.07/2025. తల్లికి వందనం పథకం నగదు క్రెడిట్ అవ్వని వారికి మరియు అర్హులైన అనర్హులుగా పేరు చూపించిన వారికి సచివాలయంలో అర్జీ పెట్టుకునే సమయంలో వారి లాగిన్లో చూపించే అర్జీ రకములు గ్రీవెన్స్ టైప్స్. మీ గ్రామ సచివాలయంకి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ వారు గాని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారిని గ్రీవెన్స్ల కోసం సంప్రదించవలను. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము.